ఎంతమందికి భయంకరమైన గతాలు, మన పాపాలు మనం చూసినట్లయితే మనకి ఎలాగ అనిపిస్తుంది తెలుసా? మీకు అనిపిస్తుందో లేదు నాకైతే తెలియదు. ఇలాంటి దానినైనా నన్ను కూడా దేవుడు ప్రేమించగలుగుతాడా? నా లోపాలు, నా బలహీనతలు ఎవ్వరికి తెలియదు, కానీ నా దేవుడు నన్ను ప్రేమించడం గాక ఇంతగా ఆశీర్వదిస్తాడా అని ఆలోచన కలిగాలి. కృతజ్ఞత ఉండాలి. అందుకని ఎప్పుడు ఎక్కడి నుండి ప్రారంభించామో మర్చిపోకూడదు. దేవుడు ఈ రోజు హెచ్చించినంత మాత్రం పాతవి గతించిన సమస్తం నూతనమైంది అంటే మనం అనుకుంటాం ఇంకా అంత మర్చిపోవాలి. నో, మర్చిపోండి. ఏంటి? పాత సంబంధాలు వదిలిపెట్టండి, పాత బ్రతుకు వదిలిపెట్టండి, అవి మర్చిపోండి. కానీ ఎక్కడ నుండి ప్రారంభించామో, ఎక్కడ ఒక పంది వలె జీవించిన మనల్ని ఒక కుక్క వలె, రోడ్ పైన తిరుగుతున్న కుక్కల వలె జీవిస్తున్న మన జీవితాన్ని దేవుడు మార్చి ఈరోజు అధికారం అనే ఉంగరము ధరింపజేసి, ప్రశస్తమైన వస్త్రాలతోటి మనల్ని ధరింపజేసి, ఈరోజు నువ్వు నా బిడ్డవి, నా కుమారుడివి, నా కుమార్తె అని చెప్తున్న దేవుడికి ఎంత రుణస్థులమండి మనము. ఎంతగా కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. అంటే వారిని విడిపించిన దేవుడు ఈరోజు అంటున్నాడు, మిమ్మల్ని చూసిన వారు అనగలుగుతున్నారంటే, ఇలాగా మార్చబడ్డావు అని చెప్పగలుగుతున్నారంటే కేవలము నా దేవుని కృపనే, కేవలము నా యేసే ప్రేమనే. మన జీవితము, మన రహస్యాలు ఎవ్వరికి తెలియదు. Nobody knows your darkest, deepest secrets, but God knows it and He still loves you. Do you believe that?